శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీనిపైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు శ్రీకాకుళంలో కాశీబుగ్గలో ఉన్నటువంటి ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. అక్కడ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఏకాదశి కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం చేశారు. ఎటువంటి క్యూ లైన్లు కానీ కేవలం 2,000 మంది కూడా పట్టలేనటువంటి ఆలయంలో 25,000 మంది జనాభా వచ్చే విధంగా ప్రచారం చేయడం, ఎటువంటి ముందస్తు సమాచారం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ఇవ్వకపోవడం ఇక్కడ ఈ యొక్క సంఘటనకి కారణమవుతూ ఉంది. ఈ 10 మంది చనిపోవడం చాలా బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు చనిపోయారని చెప్పి సమాచారం వచ్చింది. అది కూడా చాలా బాధగా ఇవాళ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మాకు సంబంధించి ఇప్పటికే మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, మా శాసనసభ్యురాలు శిరీష్ గారు అక్కడే ఉన్నారు. మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఈ జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకొని అంతా కూడా విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం కోసం వాళ్ళని బయట పంపించడం జరిగింది ఆసుపత్రులకి. వాళ్ళు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మాణం చేసుకున్నటువంటి ఆలయం. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆయన ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు అధికారులకు కానీ, దేవాదాయ శాఖ అధికారులకు కానీ సమాచారం ఇచ్చినట్టయితే మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. జనాభాను అంచనా వేయడానికి కూడా ఒక అవకాశం ఉండేది. అటువంటివి ఏమీ లేకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఆ కార్యక్రమాన్ని చేశారు. దానివల్ల ఎవరికి ఇవాళ అటు మంత్రి గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, సంబంధిత శాసనసభ్యురాలకు కానీ ఎలాంటి సమాచారం లేదు. మరి ఎలా జరిగింది అనేటువంటి దాని మీద వారు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఇది ప్రభుత్వం తెలియకుండా ప్రైవేట్ కార్యక్రమంగా రూపొందించారో తెలియదు. సార్, 17 మంది దాకా ఇంకా మృతి చెందే అవకాశం ఉంది అని అంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు కూడా మీరు అందిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అది ప్రభుత్వ ఆధీనంలో లేదు, ప్రైవేటు వ్యక్తులే దాన్ని నిర్మించుకున్నారు. మరి అలాంటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి తక్షణం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతోంది? ప్రస్తుతానికి వాళ్ళకైతే వాళ్ళు పట్టుకోవడానికైతే లేరు, పారిపోయారని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మాకు సమాచారం అందిన వెంటనే మేము చేయాల్సిన బాధ్యత చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటనే సమాచారం సేకరించడం, క్షతగాత్రులైనటువంటి వాళ్ళని ముందు ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం ఇప్పించడం, తర్వాత ఆలయం ఖచ్చితంగా అది ప్రైవేట్ ఆలయమే, ప్రైవేటు వ్యక్తి నిర్మాణం చేసి ఆయన చేసే కార్యక్రమం ఇది. కనీసం ప్రభుత్వం ఆ దగ్గరలో ఉన్న మండలంలోని అధికార యంత్రాంగానికి కూడా వారు సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. మరి మన అందరికీ తెలుసు, అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. వినాయక చవితి కానీ, కనకదుర్గమ్మ వారు నవరాత్రి ఉత్సవాలు, ఇవన్నీ ఏ ప్రాంతంలో జరిగితే, ఏ పోలీస్ స్టేషన్, ఏ ఎంఆర్ఓ పరిధిలో జరిగితే వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఆ జరిగే ఉత్సవాల రోజు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు, రెవెన్యూ అధికారులు సహకరించడం జరుగుతుంది. ప్రైవేటువే అవన్నీ కూడా. కానీ ఈ నిర్ణయాలు తీసుకొని ఇట్లా పనిచేయాలని ఒక నిబంధన ఉంది ప్రభుత్వానికి. కానీ అసలు సమాచారం ఇవ్వలేదు కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి చేసిన కారణం. మరి దాని తర్వాత మిగతా చర్యలు ఎలా తీసుకోవాలి, వారు ఎవరు ఏంటి, వాళ్ళ మీద ఏ చర్య తీసుకుంటామనేది రాబోయేటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ప్రభుత్వం దాని కార్యక్రమం నిర్ణయిస్తుంది. తరచూ ఇలా దేవాలయాల్లో చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో కూడా చందనోత్సవంలో ఎంతమంది మృతి చెందారో మనం చూసాము. బట్ ఎందుకు దేవాలయాల్లో ఇలాంటి తరచూ సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సో ఇప్పుడు వాళ్ళు పారిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీకు ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ప్రైవేట్ వ్యక్తులు అన్ని కోట్లు పెట్టి టెంపుల్ కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ కొంతవరకైనా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. సో ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి బాధ్యత వహించదు అని అంటారా? అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఏదైనా బాధ్యత వహిస్తుంది కదా. ప్రభుత్వం బాధ్యత వహిస్తుందమ్మా. ఇప్పుడు ఈ సంఘటన జరిగాక ఆ ఆలయం ఎవరు నిర్మాణం చేశారు,
ఎవరి ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందారు, ఇవన్నీ వివరాలు తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం తను చేయాల్సిన కార్యక్రమం చేస్తుంది. సార్, ఇక మీదట లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం ఉందమ్మా. అవి ప్రభుత్వ ఆలయాలు, ప్రైవేటు ఉత్సవాల్లో కూడా ఈ కార్యక్రమంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. మేము ముందే చెప్పాను, వినాయక చవితి ఉత్సవాలు కానీ మరి నవరాత్రుల ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు ప్రైవేటు వాళ్ళు చేసేవి అవన్నీ ప్రభుత్వం నిర్వహించేవి కావు. అయినా కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో, స్థానిక కార్యాలయంలో వాటి పర్మిషన్లు తీసుకోవాలి, వాటికి వివరణ ఇవ్వాలి. అప్పుడు దానికి కావాల్సిన భద్రతనంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ వీళ్ళు ఎలాంటి వివరణ కానీ ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ అధికార యంత్రాంగానికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆ సమాచారం తెలియదు కాబట్టి ఇటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయడానికి ప్రభుత్వ పరంగా ఇంకా ఏమైనా ఆంక్షలు విధించాల్సి ఉంటే మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆంక్షలు విధిస్తాం. సో సార్, ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇక మీదట ప్రైవేట్ ఆలయాలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటారా ఫర్దర్గా? ప్రైవేటు ఉత్సవాలు ఈ యొక్క పండుగల రోజుల్లో ఏది జరిగినా సంబంధిత అధికారులకు తెలియజేయాలమ్మా. నేను అదే కదా చెప్పాను. దానికి ఇప్పటికే నిర్ణయం ఉంది, దాని మీద ఆదేశాలు ఉన్నాయి. కాబట్టే వినాయక చవితి, దుర్గా నవరాత్రులు ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అసలు ఏ సమాచారం ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చుంటే ఆ స్థానిక ఎంఆర్ఓ, ఎస్ఐలు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టే ఈ సంఘటన జరిగింది. ఇప్పటికే ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా, మరొకసారి ఇటువంటి రాకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఈ ఆదేశాలని పంపించడం జరుగుతుంది. ఇంకా కఠినతరంగా ఉండడం కూడా జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.